జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 రిధముడి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం స్రసని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్కు. ఈరోజు పాసురాన్ని సేవించుకుందాం. ఏత్త కళంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప మాతాదే పాల్ சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்துமாய் நின்ற சுடரே துயிலெழாய் மாத்தாருனக்கு வழி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பனியுமா போலே పోతియాం వందోం పొగజుందేలోరెంబావాయ్. అర్థాన్ని తెలుసుకుందాం. అభిముఖురాలై వచ్చి గోష్ఠిలో చేరిన శ్రీ నీలాదేవితో కలిసి అంతా శ్రీకృష్ణుని లేపుట, ఎత్తిపెట్టిన కుండలు పెట్టుటయే తడవుగా పైకి పొంగి పొరలిపోతున్న ఆ పుట అనేది లేక ఏకధారిగా పాలను కురిపించు ఔదార్యము గల గొప్ప పశువుల సమూహములు అనేకములు గల నందుని యొక్క ముద్దు బిడ్డడవైన ఓ శ్రీకృష్ణ, తెలివి తెచ్చుకోవయ్యా. దృఢమైన వేద ప్రతిపాద్యుడా, ఇంత మాత్రమే అని చెప్పవీలు కాని అపరిచేద్యుడవైన మా కొరకై లోకములో ఒక రూపాన్ని ధరించి కన్పట్టుచూ నిలిచిన తేజో విశిష్టుడా, నిదురలేమ్మా. శత్రువులు నీ బలము ముందు నిర్వీరులై నీ వాకిటను విడువలేక వచ్చి నీ పాద సేవకుద్యమించి అట్లే మేమున్ను నీ గుణములయందు ఓడిపోయి స్త్రీత్వాహంకారము వదిలి నిన్ను కీర్తింప మంగళమాలాపింప వచ్చి పడి ఉంటిమయ్యా. లేచిరా అమ్మా అంటూ భోగ్యంగా చిన్న పిల్లల్ని లేపుతున్నట్టుగా అమ్మ అమ్మ అంటూ నిద్ర లేపుతున్నారు ఈ నప్పిన్నై పిరాటితోటి కలిసి గోదా గోష్ఠి. సరే, విశేషార్థం ఏమిటో తెలుసుకుందాము. భగవంతుణ్ణి పొందటానికి అందరికీ అధికారం ఉంది. పొందించే ఒక యోగ్యుడైన గురువు మాత్రం ఉండాలి. పొందే క్రమం వారే చెబుతారు. లక్ష్మీ సంబంధం తెలుపుతారు. ప్రకృతి సహజంగా ఏర్పడే ఈర్ష్య అసూయలను ఉపదేశం ద్వారా దూరం చేస్తారు. మోక్షం చేరిన ఆచార్య సంబంధం ఉండాలనేది ఉపనిషత్ రహస్యం. అత్ర పరత్ర చాపి నిత్యం యదీయ చరణౌ. అక్కడ కూడా నిత్య కైంకర్యాభివృద్ధికి వారు తోడ్పడతారు. ఎక్కడ? స్వామి వేంచేసి ఉన్నటువంటి వైకుంఠంలో నిత్య విభూతిలో. మనలాగే మనిషిలా ఉండే గురువు శక్తి మీద విశ్వాసం కలగటం చాలా కష్టం. కారణత్వాన్ని ఉపాసించమన్నది వేదం. అదేమో కనపడదాయే. కనుకనే ఉపనిషత్తులు కనపడే ఆకారంలో విగ్రహంగా ఆచార్యునిగా దైవాన్ని కొలవమంది. యదా దేవే తదా గురౌ అన్నది శ్వేత స్వతరం అనే మరో ఉపనిషత్తు. భగవంతుని యందు ఎంత భక్తో అంత ఆచార్యుని పట్ల కలిగి ఉండాలి అంది. ఎదురుగా కనపడగానే చులకన భావం కలుగుతుంది మనకి. చతుర్ముఖ బ్రహ్మగారికే ఆ బలహీనత ఉందట. చిన్ని కృష్ణుడు
చెల్దులు ఆరగిస్తుంటే ఇదేమి దేవుడు చూద్దామని గోపకులందరినీ దాచేశాడు. తర్వాత బుద్ధొచ్చిందని కాళ్లపై పడ్డాడు. విగ్రహారాధన మొదటి మెట్టు, చివరి మెట్టులో ఏమి ఉండవని కొందరి భావన. అది తప్పని మన ఆండాల్ నిరూపణ. ఇక్కడ విగ్రహమే మొదటిది, ఇదే చివరిది. ఆండాల్ విగ్రహ రూపుణ్ణి దగ్గరే వ్రతం చేసింది, అది ఫలించింది. గోపికలు కృష్ణుణ్ణి నమ్మారు, అది ఫలించింది. రూపు మారినంత మాత్రాన దేవుని విలువ తగ్గదు. గొలుసుగా మారిన బంగారం విలువ మారదు కదా, దాని విలువ తగ్గదు కదా. విగ్రహంలో గురువులో పూర్ణత్వము, దివ్యత్వము దర్శించగలవారే ధన్యుడనేది ఆండాల్ స్పష్టపరుస్తుంది ఈ తిరుప్పావై పాసురాల ద్వారా. ఇది తెలిసినవాడు కనపడే గురువు వద్ద శరణాగతి చేస్తాడు. వారి బాహ్య రూప ప్రవృత్తులను దాటి వారిలో పరంపరాగత తత్వజ్ఞానాన్ని అనుభవిస్తాడు. అది తెలుపాలనే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః అని ఆచార్యస్తు హరి సాక్షాత్ చరరూపి న సంశయః. తిరుగాడే దైవమే ఆచార్యుడంటే అని మనకి నేర్పారు మన పూర్వులు. ఆ ఆచార్యుడు మనకి అర్చా విగ్రహంలో పూర్ణత్వాన్ని తెలుపుతారు. అందుకే ఆండాల్ వటపత్రశాయిని కొలిచింది, కృష్ణుని భావించింది. వెంకటేశునిలో చేరుతాననింది, సుందరబాహుస్వామిని మ్రొక్కింది, శ్రీరంగణ్ణి పెండ్లాడింది. ఇదేదో తమాషాగా ఉంటుంది కదూ, కానీ తమాషా కాదు. పై రూపాలు వేరుగా ఉన్న లోపలి నారాయణుడు ఒక్కటే అని మనకి అమ్మ దీనితో తెలిపింది. తెలిసి మనము కూడా ఏమీ ఎరుగని స్త్రీలము అని విగ్రహంలో గురువులో పూర్ణత భావించాలే తప్ప చేతనవును అని ఎగురరాదు. ఎక్కడుంటాడని ఎగురుతాం? నీలో పూర్ణత ఉంటే నీ ముందున్న స్తంభంలోంచే వస్తాడు పరమాత్మ. వేద సంపన్నుడైన గురూపదేశం నీలో పూర్ణత్వం కలిగిస్తుందని ఈరోజు అమ్మ తెలుపుతుంది. నిన్న అద్దము విసనకర్ర అడిగారు, స్వామితో స్నానమాడాలన్నారు. ఈ అద్దము ఓంకారము శరీరంలో ఉండే జీవుణ్ణి దేవునికి చెందినవాడని చూపిస్తుంది. భగవదనుభవం నా తృప్తికేనకే, స్వార్థాన్ని తుడిచి చేయడానికే నమః అనే విసనకర్ర కోరింది. నిత్యులు ముక్తులు కూడా పరమపదంలో నమ ఇత్యేవ వాదినః, నీ సేవ నీ తృప్తికి తగ్గట్టు ఉంచు తండ్రి అని ప్రార్థన. ఇది అది మన తృప్తి కాదు, భగవంతుడి తృప్తి కోసం చేసేదే సేవ. భగవంతుని కళ్యాణ గుణ ప్రవాహంలో స్నానం కోరారు. నేను మీలో ఒకదాన్నే కదా, మీ కోరిక తీరేట్టు తప్పక ప్రయత్నిస్తా రండి, అంతా ప్రార్థిద్దాం స్వామిని అంటూ శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అనడం నేర్పుతుంది వీరికందరికీ నీలాదేవి. స్వామి పాదాలే తప్ప వేరుగతి లేదని విశ్వాసం. దాని అడ్డురాని బయట ఆచరణ మనిషికి కావాలి. అమ్మతో కలిసి అంతా స్వామిని లేపుతున్నారు. గొప్ప ఉదార పశు సంపద గల నందగోపుని పుత్రరత్నమా, తెలివి తెచ్చుకొని లెమ్ము. పాల్కడలిలోనో అయోధ్యలోనో లేవు సుమా, మా నందగోపుని అధీనంలో ఉన్నావని మరువకు. వీరికి పశువులని బాగా పెంచడం వచ్చు. కుండలు పెట్టి ఒక్కసారి పొదుగులాగితే ఇక ఆగవట ఆ పాలదారలు. కుండలు తీయడానికి అలసిపోవాలే తప్ప అవి ఆగవు. కుండ పెట్టని వారిదే లోటు, పాలది పశువులది కాదు. ఆ నింపడం కూడా పాలు పొదుగులో నుంచి వస్తున్నాయా కుండలో నుంచా అన్నట్లు ఎదురు పొంగి వస్తాయట కుండల్లో నుంచే. ఎవరికో ఉపకారం చేస్తున్నామని కాక తమ పొదుగుల బాధ తీరటానికే ఇస్తున్నట్లు స్రవిస్తాయట పశువులు. అంత ఉదారమైనవి పెద్దవిన్ని అక్కడి గోవులు. అవి నందగోపునివి కదా, మరి ఆయనంతటి ఔదార్యాన్ని అవి కూడా కలిగి ఉన్నాయి అని చెప్పటానికే భోగ్యమైనటువంటి ఉదాహరణను తెలియచెప్పారు. కృష్ణుణ్ణి ఆనందించి రక్షించు నందగోపుడే ఆచార్యుడు. ఆయన ఎందరికో వేదాంత శాస్త్రాలు నేర్పుతారు.
ఆచార్యుని ఔదార్యమే వారిలోనూ ఉంటుంది. వారే గోవుల సంపద. అడవిలో గడ్డిని తిని పాలిచ్చు గోవులే శాస్త్రాలు. శాస్త్రానన్యంలో వారు విహరించి సారం గ్రహించి సులభతరం చేసి శిష్యులకు పాలవలే భగవద్గుణాలు శ్రవిస్తారు. ఆ వినడి శిష్యులే కుండలు. అడిగితే చాలు చెప్తూనే ఉంటారు. అడగని వారిదే లోటు తప్ప ఈ గురువులలో లోటు ఉండదు. వీరందరినీ కల కులపతులే నందగోపుడు. అది ఎంత భోగ్యంగా తెలియచెప్తున్నారండి. ఆచార్యులకే ఆచార్యులు అన్నట్టుగా తెలియచెప్తున్నారు. మన రామానుజుల వంటి ఆచార్యులు, వారి వద్ద ఉంటాడు కృష్ణుడు. ఆచార్య సంబంధం చెబితే లేచి వస్తాడు, తప్పదు. ఐశ్వర్య గర్వమా, మాతో సంబంధం లేదా, నిన్ను మరచావా? నిన్ను గుర్తించుకుంటే మా కోరిక తీరటంలో ఆలస్యం ఏమీ ఉండరాదు. ఏమి సర్వజ్ఞుడవయ్యా, లేచిరా అంటూ అడిగారు. పశు సంపద అందరికీ ఉంది, నాకు అసాధారణ సంపద ఒకటి ఉంది, అది మీరు గుర్తించలేదుగా అని లేవలేదు ఆ లోపల ఉన్న కృష్ణయ్య. దాన్ని చెబుతుంది ఆండాల్, బృందంతో కలిసిన నీలాదేవి. దృఢమైన వేదము చేత మాత్రమే తెలియబడే ఆది దైవమా, సర్వస్మాత్ పరదైవమా, వేదములో తెలిపిన దానిని నిజం చేయటానికి ఈ లోకుల కన్నులకు దర్శనమిస్తూ ఎన్ని అవతారాలెత్తావయ్యా? అయినా నీలో కాంతి పెరుగుతూనే ఉంది. కృప వల్ల అవతారాలు కనుక నమ్మిన వారిని కాపాడతానని ప్రతిజ్ఞ చేసి 600 అది వదలని దారుఢ్యం కలవాడా, కోరిన వారికి కోరికలను మించి ఇచ్చే పెద్ద మనస్సున్న తండ్రి, మమ్మల్ని తృప్తిపరిచితేనే ఆనందం అనుకునే తేజోమూర్తి, నీవు ఇప్పుడు లేవకపోతే అవన్నీ కూడా అసత్యాలే అయిపోతాయి, కనుక లేచి రావయ్యా అన్నారు. సరి ఎందుకొచ్చారో చెప్పండి అడిగాడు ఆయన. స్వామి, శత్రువులు నీ బాణపు దెబ్బలు తినలేక రక్షణకై నీ బలం ముందు దాసోహమని నీ ముంగిట శరణాగతులై పడిగాపులు పడుతారు. కాకాసురుడు, రావణాసురుడు వీళ్ళంతా అంతే. అలాగే వాళ్లకు మించిన దురాభిమానం మాలోనూ ఉంది. ఆ స్త్రీత్వ అభిమానమే వదులుకున్నాము. నీలోని కళ్యాణ గుణాలు మమ్మల్ని దూరంగా ఉండనివ్వటం లేదు. నీ పాదాల ముందు తెచ్చి పారవేశాయి. శత్రువులు ఏడుస్తూ వస్తారు, మేము ప్రేమించి స్తోత్రాలు చేస్తూ మంగళం పాడుతూ వచ్చాం. వాళ్ళు బాణాలు దెబ్బలు తింటే శరీరానికే బాధ, కానీ నీ గుణాలు మా మనస్సును చీలుస్తున్నాయి. ఇవి పైకి కనపడవు, లోపల హింసిస్తాయి. బాణపు దెబ్బలు తప్పించుకోవచ్చునేమో, నీ గుణాలు ఏ మూలున్నా మమ్మల్ని బాధిస్తాయి. స్వామి, నీ పాదాలే పట్టాం, మేం చేసేది చేసేశాం, ఇక నీ ఇష్టం. మమ్మల్ని పొందినా మానినా మాకేమి అందులో ప్రమేయం లేదు. ఇవన్నీ నీ సొత్తు అని నీలాదేవి ప్రార్థించ నేర్పితే ఆండాల్ చక్కగా పాడింది ఈ పాసురంలో. మేమే నీ సొత్తు, మాలో ఉన్నటువంటి చెడ్డ గుణాలను పోగొట్టి నీ కళ్యాణ గుణాలను నింపావు. ఆ కళ్యాణ గుణాలు తెలుసుకున్న తర్వాత మేము నిన్ను వదిలి ఉండలేక, నీ దర్శనం పొందక ఉండలేక, నీతోటి కలిసి ఉండాలనేటటువంటి ఆర్తితో వచ్చాము. ఆ కళ్యాణ గుణాలు మా మనస్సుల్లో బాధలను నింపుతున్నాయి, నీతోటి ఉండకపోతే కనుక వచ్చాము. నీ ఇష్టం, నువ్వు ఎలా చేసుకుంటే అలా చేసుకో, ఇది నీ సొత్తే. మేము అమ్మ ద్వారానే నిన్ను ప్రార్థిస్తున్నాము. అమ్మ పురుషకారిణి, అమ్మే మాకివన్నీ తెలియచెప్పింది, అమ్మతోటి కలిసే ప్రార్థన చేస్తున్నాము అంటూ భోగ్యంగా ఆండాల్ తల్లి తెలియచెప్పింది. ఆండాల్ తిరువడిగలే శరణం.